హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యు ఆర్ మై డెవిల్. ఏంటే నువ్వు చెప్పేది నిజమా అని ఆశ్చర్యంగా అడుగుతుంది శ్రీలక్ష్మి అమూల్యని. అవును అంది తాపీగా యాపిల్ తింటూ. అందుకని విడాకులు ఇచ్చేస్తావా? అక్కడే ఉండి ఈ వంకతో అందరినీ నీ గుప్పెట్లో పెట్టుకోవచ్చు కదా అంది. నేను అదే చేద్దామనుకున్నా, కానీ క్రిష్కి నా ఇల్లీగల్ రిలేషన్ గురించి తెలిసిపోయింది. అంతేకాకుండా నా విషయం బయట పెడతాను అన్నాడు. ఆ విషయం గనక బయట తెలిస్తే నన్ను ఇంట్లో నుండి గ్యారెంటీగా బయటికి గెంటేస్తారు. అందుకే ఇలా ప్లాన్ చేశా. విడాకులు వస్తాయి, తర్వాత భరణం కింద క్రిష్ ఆస్తి వస్తుంది, తర్వాత మన లైఫ్ లగ్జరీగా మారిపోతుంది అంది. కానీ నాకెందుకో భయంగా ఉంది. వాళ్ళంతా డబ్బున్న వాళ్ళు, పైగా ఆ విక్రమ్ తలుచుకుంటే ఏదైనా చేయగల సాధ్యుడు అని నువ్వే చెప్పావు కదా అని భయంగా అంది. అమూల్య విక్రమ్ని ఒకసారి తలుచుకోగానే భయం వేసింది. కానీ అంతలోనే నవ్వుతూ, అలా ఏం జరగదు మమ్మీ. క్రిష్ జుట్టు మన చేతిలో ఉంది కాబట్టి నేను అనుకున్నది ఎవరు ఆపలేరు. పైగా పేరుకే అన్నయ్య, కానీ అతనికి క్రిష్ అంటే ఇష్టం లేదు. సో ఇందులో ఇన్వాల్వ్ అవ్వడు అంది. కూతురు కాన్ఫిడెంట్కి శ్రీలక్ష్మికి నమ్మకం కలుగుతున్నా ఎక్కడో చిన్న భయం ఉంది. ఏమే, అలాగే మీ నాన్నని బయటకు తెచ్చే ప్లాన్ ఏదైనా చెయ్యవే, మనం అందరం కలిసి హ్యాపీగా ఉందాం అంది. నువ్వేం కంగారు పడకు మమ్మీ. క్రిష్ ఆస్తి నా చేతికి రాగానే నెక్స్ట్ నేను చేసే పని అదే అంది. అదంతా విన్న కాంతంకి భయం వేసింది. అమూల్య చేసిన పనికి అభినయని ఎక్కడ శిక్షిస్తారో అని అన్నపూర్ణ గారితో మాట్లాడాలని ఆనంద నిలయంకి స్టార్ట్ అయ్యారు. విక్రమ్ మార్నింగ్ లేచి కింద ఉన్న బ్లాంకెట్ ఫోల్డ్ చేసి జాగ్రత్తగా కబోర్డ్లో పెట్టాడు. నైట్ అభినయ వేసుకునే ప్లేస్లో అభినయ వాడే బ్లాంకెట్ వేసుకొని ఆమెను తలుచుకొని నిద్రపోయాడు. ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకొని డేవిడ్కి కాల్ చేసి మాట్లాడుతుంటే తన రూమ్లో ఉన్న ల్యాండ్లైన్ రింగ్ అయింది. డేవిడ్కి మళ్ళీ చేస్తాను అని కట్ చేసి వెళ్ళి ల్యాండ్లైన్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. విక్రమ్, అభినయ వాళ్ళ నాయనమ్మ వచ్చింది, నీతో మాట్లాడాలి, కిందకి రా అని సీరియస్గా చెప్పి కాల్ కట్ చేశారు అన్నపూర్ణ గారు. కాంతం గారు వచ్చారు అనగానే విషయం తెలిసిపోయేలా ఉందని, ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి? అభినయ అంటే వాళ్ళిద్దరికీ ఇష్టం, ఇప్పుడు తను కనిపించడం లేదు అని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో. ముఖ్యంగా అన్నపూర్ణ గారు, ఆవిడికి అసలే ఆరోగ్యం బాలేదు. కానీ అబద్ధం చెప్పి ఎన్ని రోజులు మేనేజ్ చేయాలి అని నిజం చెప్పాలి అని ఫిక్స్ అయ్యాడు. మెట్లు దిగి వస్తున్న విక్రమ్కి ఎదురు వెళ్ళి, బాబు, నా మనవరాలు ఎక్కడ? నా చిన్న మనవరాలు చేసిన దానికి అభినయకి శిక్ష వేయకండి. అది చాలా అమాయకురాలు, ఒకరిని బాధ పెట్టాలి అని కల్లో కూడా అనుకోదు. అది ఎక్కడుందో చెప్పండి, మా ఇంటి దగ్గర వదిలిపెట్టాను అని మీరు చెప్పారట. ఎక్కడ వదిలిపెట్టారు చెప్పండి బాబు అని ఆవిడ కన్నీళ్లు పెట్టుకున్నారు. సమాధానం చెప్పు విక్రమ్, అభినయ ఎక్కడా అని కోపంగా అడిగారు అన్నపూర్ణ గారు. అభినయ కాశ్మీర్లో తప్పిపోయింది నాయనమ్మ, తనని వెతికించే పనిలో ఉన్నాను అని మెల్లిగా చెప్పాడు. ఏంటి, నా మనవరాలు తప్పిపోయిందా? అసలు దాన్ని ఎందుకు తీసుకెళ్లారు బాబు? దానికేం తెలుసని? ఇంట్లో వదిలేస్తే ఏదో మూల పడి ఉండేది కదా బాధగా అడిగారు కాంతం గారు. అన్నపూర్ణ గారు అయితే విక్రమ్ చెంపపై కొట్టి, కావాలని అభినయని అక్కడ వదిలేశావు కదా అని అడిగారు. నాయనమ్మ అని షాకింగ్గా అన్నాడు. నిజం చెప్పు విక్రమ్, అభినయ అంటే నీకు మొదటి నుండి ఇష్టం లేదు. నా ముందు తనతో మంచిగా ఉంటూ మాయమాటలు చెప్పి దాన్ని అక్కడికి తీసుకువెళ్ళి వదిలించుకున్నావు కదా అని ఆవేశంగా అడిగారు. లేదు నాయనమ్మ, అటువంటి ఉద్దేశం నాకు లేదు. ఒకప్పుడు అభినయ అంటే ఇష్టం లేదు, కోపం ఉండేది, కానీ ఇప్పుడు కాదు. తను నాకు ప్రాణం అయిపోయింది అని ఆవిడ చేతులు పట్టుకున్నాడు. విక్రమ్ చేతులు విసిరికొట్టి, నువ్వు చెప్పేవి నమ్మాలంటే అభినయ నా కళ్ళ ముందు ఉండాలి, అప్పుడే నీ మాటలు నమ్ముతాను అని కాంతంని మనవరాలిని జాగ్రత్తగా ఉంటుంది, నేను తీసుకొస్తాను, నువ్వు భయపడకు అని ఏడుస్తున్న ఆవిడను తీసుకొని తన గదికి వెళ్ళారు. అన్నపూర్ణ గారు వెళ్ళిపోయిన తర్వాత బాధగా విక్రమ్ తన రూమ్కి వెళ్ళిపోయాడు. అంటే అది ఎక్కడికి తప్పిపోయిందా? పోయిందిలే, దరిద్రం వదిలిపోయిందా అని తిట్టుకుంది విమల. ఎవరికి వారు తమ గదికి వెళ్ళిపోవడంతో శ్రీనిధి ఎవరూ చూడకుండా రుద్ర రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసింది. శ్రీనిధి, నువ్వు ఇలా నా రూమ్కి రావడం ఎవరైనా చూస్తే ఎంత గొడవ జరుగుతుందో తెలుసా అన్నాడు కోపంగా. రుద్ర మాటలు పట్టించుకోకుండా వెళ్ళి అతన్ని హగ్ చేసుకొని, నాకు చాలా భయంగా ఉంది రుద్రగారు. ముందు క్రిష్ అన్నయ్య జైలుకి వెళ్ళాడు, ఇప్పుడేమో వదిన కనిపించడం లేదు, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని ఏడ్చేసింది. ఆమె అలా బాధపడుతుంటే రుద్ర తట్టుకోలేకపోయాడు. అలా అని ఆమెను ఓదార్చలేకున్నాడు.
అతనికి దూరం జరిగి సారీ, ఇప్పుడు మిమ్మల్ని ఒక ఫ్రెండ్గా ఫీల్ అయ్యి నా బాధ పంచుకున్నాను, ఇబ్బంది పెట్టి ఉంటే సారీ అని చెప్పి వెళ్ళిపోతుంటే వెళ్తున్న ఆమె చేతిని పట్టుకొని హగ్ చేసుకొని ఉండిపోయాడు. అతని కౌగిల్లో ఆమె భయాలు ఎగిరిపోవడంతో రిలాక్స్గా అతని గుండె చప్పుడు వింటూ కళ్ళు మూసుకుంది. భయపడకు శ్రీ, విక్రమ్ ఉన్నాడుగా, తను చూసుకుంటాడు. క్రిష్ బయటికి వస్తాడు, అభినయ సేఫ్గా వస్తుంది అని ఆమె తల నివృత్తు చెప్పాడు. క్రిష్ అరెస్ట్ అయిన విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ముందు రోజు ఆఫీస్కి వెళ్ళకపోవడంతో రాధికాకి క్రిష్ గురించి తెలీదు. ఇప్పుడు మొబైల్లో చూసి షాక్ అయింది. స్టేషన్కి వెళ్దాం అనుకుంది, కానీ తన ఆరోగ్యం సహకరించలేదు. ఒక రకంగా క్రిష్ రాధికని బలవంతం చేయడం వల్ల ఫీవర్, బాడీ పెయిన్స్ ఫుల్గా వచ్చేశాయి. అందుకే ఆఫీస్కి కూడా వెళ్ళలేకపోయింది. ఎలా అయినా సరే రేపు వెళ్ళాలి అనుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫీవర్ లైట్గా తగ్గడంతో క్రిష్ని కలవడానికి స్టేషన్కి వెళ్ళింది. కానీ అప్పటికే క్రిష్ని కోర్టుకి తీసుకెళ్లారు అని తెలుసుకొని కోర్టుకి స్టార్ట్ అయ్యింది. క్రిష్ని పోలీసులు కోర్టుకి తీసుకువెళ్లారు. జీప్ దిగుతున్న క్రిష్ దగ్గరికి వెళ్ళి, నేను చెప్పింది గుర్తుంది కదా క్రిష్ అని అడిగింది మెల్లగా అమూల్య. క్రిష్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే సార్ అని వినిపించిన వాయిస్కి టక్కున తలెత్తి చూశాడు. అతని దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి సార్ ఏం జరిగింది అని కంగారుగా అడిగింది రాధిక. తను చేసిన పనికి ఆమెకి తనపై పీకల దాకా కోపం ఉంటుంది అనుకున్నాడు. కానీ దానికి విరుద్ధంగా ఆమె కళ్ళలో తనకేదో అవుతుందని భయం కనిపిస్తుంటే ఆశ్చర్యంగా చూస్తున్నాడు. హలో, చూసుకుంది చాలు అని అమూల్య కదిపేసరికి రాధిక, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, వెళ్ళిపో అన్నాడు కంగారుగా. ఇది ఒక అవకాశంలా తీసుకొని అమూల్య రాధికని ఎక్కడ ఇరికిస్తుందో అనుకొని. క్రిష్ కంగారుని అమూల్య నవ్వుతూ చూసి, నువ్వు టెన్షన్ పడుకు క్రిష్, నువ్వు తోక జాడించకుండా ఉంటే నేనేం చెయ్యను అని రాధిక వైపు చూస్తూ వెళ్ళిపోయింది. చా, దాని గురించి ముందే నాకు తెలుసు, మీతో చెప్పాల్సింది, మీరు జాగ్రత్త పడేవారు, ఇంతవరకు వచ్చేది కాదు అంది రాధిక బాధగా. నుదిటి రాతను ఎవరు మార్చరు రాధిక అని ఆమె వైపు ఒక నిమిషం పాటు చూసి సారీ అని చెప్పి పోలీసులతో లోపలికి వెళ్ళాడు. క్రిష్ దేనికి సారీ చెప్పాడో అర్థమయ్యి, ఎందుకు క్రిష్ సారీ, ఈ శరీరం నీలో కలవాలి, లేదంటే మట్టిలో కలిసిపోవాలి అనుకున్నాను, కానీ నీలో కలిసింది, అది చాలు నాకు అనుకుంది రాధిక. కోర్టుకి అందరూ వచ్చారు. ఏం జరుగుతుందో, చెయ్యని తప్పుకి క్రిష్కి ఎక్కడ శిక్ష అనుభవిస్తాడో అని విజయ్ గారు టెన్షన్ పడుతుంటే విమల మాత్రం నార్మల్గా ఉంది. క్రిష్, అమూల్య బోన్లో ఎదురెదురుగా నిలబడ్డారు. క్రిష్ తరపున లాయర్ అంటే విక్రమ్ పెట్టిన లాయర్ అమూల్య దగ్గరికి వెళ్ళి విచారించడం మొదలుపెట్టాడు. మిస్సెస్ క్రిష్, మీకు పెళ్ళై ఎన్ని నెలలైంది? దగ్గరగా 3 నెలలు. మీది ప్రేమ వివాహమేనా అని అడిగాడు. అవును సార్. మీది ప్రేమ పెళ్ళి అయితే మీ భర్త ఇంకొక అమ్మాయితో ఎలా రిలేషన్ పెట్టుకున్నాడు, అది పెళ్ళైన 3 నెలలకే అని అడిగాడు. నాకు తెలియదు సార్, ప్రాజెక్ట్ వర్క్ ఉంది, దాని టెన్షన్లో ఉన్నాను అని నన్ను దూరం పెట్టాడు. నేను తన్ని ఇబ్బంది పెట్టకుండా సరే అన్నాను. తర్వాత తెలిసింది క్రిష్ వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని. నిలదీసినందుకు నన్ను కొట్టాడు, చంపాలని చూశాడు అంది. నా క్లయింట్ చెప్పింది నిజం యువర్ ఆనర్, అందుకు సాక్ష్యాలు కూడా మేము కోర్టుకి ప్రొడ్యూస్ చేశాం అన్నాడు అమూల్య తరపున లాయర్. జస్ట్ ఆ ఫొటోస్ చూసి వీటితో క్రిష్ వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడు అని ఎలా చెప్తాం, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు కదా అని అడిగాడు జడ్జి. అవును యువర్ ఆనర్, కానీ స్వయంగా క్రిష్ ఒప్పుకున్నాడు, వీడియో ఉంది, ఇంకా చంపాలని చూశాడు, అది కూడా రికార్డ్ అయింది అని ఒక వీడియో జడ్జికి చూపించారు. అందులో క్రిష్ అమూల్యను కొట్టడం, గట్టిగా మాట్లాడడం, అమూల్య గట్టిగా మాట్లాడడం ఉంది, కానీ డైలాగ్స్ వేరుగా ఉన్నాయి. అమూల్య, నన్ను ఎందుకు మోసం చేశావు, వేరే అమ్మాయితో రిలేషన్ ఎందుకు పెట్టుకున్నావు అని నిలదీస్తుంటే, పెట్టుకుంటాను, నా ఇష్టం, నువ్వు బయట భార్యగా చూపించడానికి నిన్ను పెళ్లి చేసుకుంది, అలాగే పడి ఉండు, లేదంటే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చినట్టు ఉంది. ఆ వీడియోలో మారిన డైలాగ్స్కి క్రిష్ షాక్ అయితే అమూల్య జోష్న వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చింది. ఎవరికీ తెలియకుండా జోష్న కూడా అమూల్యని చూసి నవ్వింది. చూసారుగా యువర్ ఆనర్, స్వయంగా అతనే ఒప్పుకున్నాడు. ఇంకా ఈ విషయం బయట పెడతాను అన్నందుకు నా క్లయింట్ అమూల్యను చంపాలని చూశాడు ఈ క్రిష్. అతనికి తగిన శిక్ష విధించి నా క్లయింట్ అమూల్యకి విడాకులు, దాంతో అతనికి ఆస్తి భరణం కింద ఇవ్వాలని కోర్టును కోరుతున్నాను అని అమూల్య లాయర్ చెప్పి తన సీట్లో కూర్చున్నాడు. జడ్జ్ క్రిష్ వైపు చూసి, మిస్టర్ క్రిష్, మీరేమైనా చెప్పాలా అని అడిగాడు జడ్జ్. క్రిష్ మౌనంగా ఉండడంతో జడ్జి తీర్పు ఇవ్వడానికి రెడీ అవుతుంటే
అమూల్య తనే గెలిచాను అని హ్యాపీగా ఫీల్ అయ్యేలోపు, ఒక నిమిషం యువర్ ఆనర్, అమూల్య చెప్పేవి అన్ని అబద్ధాలు అంటూ ముందుకు వచ్చాడు క్రిష్ తరపున లాయర్. సాక్ష్యాలన్నీ చూసిన తర్వాత కూడా మీరు అబద్ధమని ఎలా చెప్తున్నారు అని సీరియస్గా అడిగాడు అమూల్య తరపున లాయర్. మీరు చూపించే సాక్ష్యాలు కూడా అబద్ధం అని జడ్జి వైపు తిరిగి, యువర్ ఆనర్, మీరు ఇప్పుడు చూసిన వీడియో ఒరిజినల్ ఇదిగోండి, ఇది చూస్తే మీకు సగం నిజం తెలుస్తుంది అని ఒక వీడియో ఇచ్చారు లాయర్. ఆ వీడియో చూసిన తర్వాత అమూల్యకి టెన్షన్గా అనిపించింది. నా మొబైల్లో రికార్డ్ అయిన వీడియో వీళ్ళకి ఎలా వెళ్ళింది అనుకుంది. ఏంటి, అందులో డబ్బింగ్ మార్చి చూపిస్తే నమ్మేస్తామా అని కోపంగా అడిగాడు అమూల్య లాయర్. ఇందులో డబ్బింగ్ మార్చింది మేము కాదు, మీరు అని ఒక వ్యక్తిని పిలిపించారు. వస్తున్న ఆ వ్యక్తిని చూసి అమూల్య కళ్ళు పెద్దవి అయ్యాయి. జోష్నకి అయితే గట్టిగా షాక్ కొట్టింది. చెప్పండి, మీకు తెలిసింది అన్నాడు లాయర్. సార్, నిన్న నైట్ ఈవిడ అని అమూల్యని చూపించి, ఇంకా ఈవిడ ఫ్రెండ్ అని జోష్నని చూపించి నా దగ్గరికి వచ్చారు. ఒక వీడియో ఇచ్చి డబ్బింగ్ మార్చమని నేను మొత్తం చూసి వాళ్ళు చెప్పినట్టు ఇచ్చాను. కానీ ఇందులో వాళ్ళకి తెలియంది ఏంటంటే, ఆ వీడియోలో ఉన్న క్రిష్ బ్రదర్ నా ఫ్రెండ్. ఏదో తప్పు జరుగుతుంది అనిపించి నా ఫ్రెండ్కి విషయం చెప్పి వీళ్ళు ఇచ్చిన వీడియో కాపీని నా ఫ్రెండ్కి షేర్ చేశాను. తర్వాత న్యాయం గెలిపించడానికి కోర్టుకు వచ్చి మీ ముందు నిజం చెప్పాను అని ముగించాడు. విన్నారా యువర్ ఆనర్, కావాలని నా క్లయింట్పై నిందలు వేశారు అన్నాడు లాయర్. నో, ఆ వీడియో అబద్ధం అయి ఉండొచ్చు, కానీ ఆ ఫొటోస్ నిజం. క్రిష్ నన్ను నిజంగానే మోసం చేశాడు అని అమూల్య అరుస్తుంటే జోష్న తల కొట్టుకుంది అమూల్య తొందరకి. అబద్ధం అమూల్య, ఇంకా నువ్వే క్రిష్ని మోసం చేశావు అని కొన్ని ఫొటోస్ ఇచ్చారు లాయర్. అవి పవన్, అమూల్య సన్నిహితంగా ఉన్న ఫొటోస్, ఇంకా వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అయిన వీడియో. యువర్ ఆనర్, అమూల్య వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకొని ఆ విషయం తెలిసిన క్రిష్ అడిగితే అతనే తన్ని మోసం చేశాడని అతనిపై కేసు పెట్టింది. తప్పుడు సాక్ష్యాలు సృష్టించింది అతని ఆస్తి కోసం అన్నాడు లాయర్. అబద్ధం, కేసు నా క్లయింట్ గెలుస్తుందని మీకు అనుకూలంగా మార్చుకుంటున్నారా అన్నాడు అమూల్య లాయర్. లేదు యువర్ ఆనర్, అమూల్యకి సంబంధం పెట్టుకున్న వ్యక్తిని బోన్లోకి పిలిపిస్తాను, అతని మాటల్లో నిజం తెలుస్తుంది కదా అని పవన్ని పిలిపించారు. చెప్పండి మిస్టర్ పవన్, అమూల్యతో మీకు ఎప్పుడు ఎలా పరిచయం అని అడిగాడు క్రిష్ లాయర్. బోన్లో ఉన్న అమూల్యకి అయితే చెమటలు పట్టేశాయి. తన బండారం బయటపడుతుందని అర్థమయ్యి టెన్షన్గా పవన్ వైపు చూస్తుంది. అతను తన వైపు చూస్తే చెప్పొద్దు అని రిక్వెస్ట్ చేయడానికి, సార్, నేను మోడలింగ్ ఫీల్డ్లో చేస్తున్నాను. అమూల్యని నాకు తన ఫ్రెండ్ జోష్న పరిచయం చేసింది. అమూల్యకి ఒక 1 మంత్లో ప్రెగ్నెన్సీ రావాలని చెప్పింది జోష్న నాకు. ఒక 1 మంత్లో ప్రెగ్నెన్సీ ఏంటి, ఆవిడ ప్రెగ్నెంట్ అన్నారు అని అడిగారు లాయర్. కాదు సార్, అలా అని అబద్ధం చెప్పారట. క్రిష్కి అతని ఫ్యామిలీకి అది నిజం చేద్దాం అని నన్ను మీట్ అయ్యారు. అంతే తెలుసు సార్, ఇదంతా కామన్ అని నేను ఒప్పుకున్నాను. ప్లీజ్ ఈ కేసులో నన్ను ఇరికించకండి, నా కెరియర్ నాశనం అవుతుంది అని చెప్పాడు. ఓకే, నువ్వు వెళ్ళొచ్చు. విన్నారుగా యువర్ ఆనర్, మీరే నా క్లయింట్ క్రిష్కి న్యాయం చేయాలి అన్నాడు లాయర్. మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా అని అడిగాడు జడ్జి అమూల్య తరపున లాయర్ని. ఇక కేసు ఓడిపోయాం అని ఫిక్స్ అయ్యి ఏం లేదు అని తల ఊపాడు అతను. సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత అమూల్య చేసిన మోసానికి ఆమెకు 3 ఏళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. అలాగే ఆమెకి హెల్ప్ చేసిన జోష్న, పవన్కి చెరో ₹1,00,000 జరిమానా విధించి క్రిష్ని నిర్దోషిగా విడుదల చేసింది. తను అనుకున్నది ఒకటి అయితే ఇక్కడ జరిగింది ఇంకొకటి అవ్వడంతో కామ్గా పోలీసుల వెంట వెళ్లడం తప్ప ఇంకేం చేయలేకపోయింది అమూల్య. కోర్టు నుండి బయటకు పోలీసులతో వస్తున్న ఆమెకి ఎదురుగా కార్కి ఆనుకొని సిగరెట్ తాగుతూ కనిపించాడు విక్రమ్. చురకత్తుల్లో ఉన్న అతని చూపులకి జడిసి తలదించుకొని జీపెక్కింది. అమూల్య వెళ్ళిపోయిన తర్వాత సిగరెట్ స్మాష్ చేసి వెనక్కి తిరిగిన విక్రమ్ను వచ్చి ఫోర్స్గా హగ్ చేసుకున్నాడు క్రిష్. భుజంపై తెలుస్తున్న తడికి క్రిష్ ఏడుస్తున్నాడు అని అర్థమయ్యి అతను వెన్ను నిమురుతూ ముగిసిపోయిన వాటి గురించి మర్చిపోయి మిగిలిన వాటి గురించి చూడు అన్నాడు విక్రమ్. విక్రమ్ అన్న మాటలకి క్రిష్కి మొదట గుర్తొచ్చింది రాధిక. వెంటనే దూరం జరిగి రాధిక గురించి వెతగ్గా దూరంగా నిలబడి నవ్వుతూ క్రిష్ వైపే చూస్తూ కనిపించింది. ఆమె వైపు ఫస్ట్ టైం కళ్ళతో కాకుండా మనసు పెట్టి చూడడంతో క్రిష్పై ఆమెకు ఉన్న ఎనలేని ప్రేమ కనిపించడంతో ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. డైవర్స్ పేపర్స్పై సిగ్నేచర్ చేశావా అని విక్రమ్ అడగడంతో తేరుకొని హా చేశాను అన్నయ్య అన్నాడు. లాయర్ పేపర్స్ ఇవ్వడంతో వాటిని తీసుకొని ఒకసారి చూసి కారెక్కు అని డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు.
రాధిక వైపు చూసి కాల్ చేస్తాను అని సైగ చేసి కారెక్కాడు. వెళ్తున్న విక్రమ్ను, క్రిష్లను చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యారు విక్రమ్ గారు. విక్రమ్, క్రిష్ ఇలానే కలిసి ఉండాలి అని ఆయన కోరుకున్నారు. ఇప్పుడు అది జరగడంతో ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. కన్నీళ్లు తుడుచుకొని కారులో కూర్చుంటే లోపల మండుతున్న పైకి నార్మల్గా ఉంటూ విజయ్ గారి పక్కన కూర్చుంది విమల. వీళ్ళు కోర్టు నుండి ఇంటికి వెళ్ళిపోతే విక్రమ్ క్రిష్ని తీసుకొని జైలుకి వెళ్ళాడు అమూల్య దగ్గరికి. కారు ఆగిన తర్వాత ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నయ్య అని అడిగాడు క్రిష్. చిన్న మాట చెప్పి వస్తా, నువ్వు ఇక్కడే ఉండు అని లోపలికి వెళ్ళాడు. అక్కడున్న ఎస్ఐ వచ్చి విక్రమ్ను అమూల్య దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఎటో చూస్తున్న అమూల్యని పిలిచి, ఏంటి ఊచలు బాగా లెక్కెడుతున్నావా అని అడిగాడు సైడ్ స్మైల్తో. విక్రమ్ వైపే చూస్తుంటే అమూల్య ముందు పేపర్స్ పెట్టి సైన్ చేయి అన్నాడు. వాటిని తీసుకొని చూసి, నీ తమ్ముడు మగాడు కాదు అని నేను అన్న మాటలు కట్ చేసినంత ఈజీ కాదు విక్రమ్ గారు. బయట ప్రపంచానికి ఆ నిజం దాచడం అంది నవ్వుతూ. నా తమ్ముడు మగాడా కాదా అనే విషయం ఇంకొన్ని నెలల్లో తెలుస్తుంది. ముందు సైన్ చేయి అన్నాడు యాటిట్యూడ్గా. కోపాన్నంతా అంచుకొని సైన్ చేసి ఇచ్చింది. వాటిని తీసుకొని ఒకసారి చెక్ చేసి, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నీ బాయ్ ఫ్రెండ్ పవన్ నా మనిషే. నువ్వెలా ట్రాప్ చేసి నా తమ్ముడిని మోసం చేశావో అదే నీకు జరగాలని వాడిని సెట్ చేశా. నేను గేమ్లోకి ఎంటర్ అవ్వనంతసేపే. ఎంటర్ అయ్యానా బాల్ ఆటోమేటిక్గా నా కోర్టులోకి వస్తుంది అని నీకు అర్థమయ్యింది అనుకుంటాను అని పొగరుగా చెప్పి, బాగా రెస్ట్ తీసుకో ఇవాల్టికి, రేపటి నుండి రాళ్ళు కొట్టాలి కదా అని చెప్పి స్టైల్గా జుట్టు సెట్ చేసుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. కారులో కూర్చుంటూ ఏటో ఆలోచిస్తూ క్రిష్ని కదిపి ఏమైంది అని అడిగాడు. ఏం లేదు అని సర్దుకొని కూర్చున్నాడు. తమ్ముడు దేని గురించి ఆలోచిస్తున్నాడో తెలిసి కూడా సైలెంట్గా ఉన్నాడు విక్రమ్. అరగంటలో ఆనంద నిలయంకి చేరుకున్నారు. కార్ దిగి లోపలికి వెళ్ళిన వీళ్ళకి హ్యాపీగా చూస్తూ కనిపించారు. కరుణాకర్ గారు, విజయ్ గారు ఇంటికి రావడంతోనే కరుణాకర్ గారికి విషయం చెప్పారు విజయ్ గారు. కానీ విమల మాత్రం మౌనంగా ఉంది. క్రిష్ విమల దగ్గరికి వెళ్ళి మోకాళ్ళపై కూర్చొని, అమ్మా ఎందుకు డల్గా ఉన్నావు? నేను ఏ తప్పు చెయ్యలేదు అని తెలిసింది కదా, ఇంకా నేను బయటికి వచ్చాను, ఇంకా దేనికి డల్గా ఉన్నావు అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు. చీ అని చేదరించుకొని క్రిష్ చేతిని విసిరి కొట్టింది. అమ్మా అంటూ క్రిష్ కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే కరుణాకర్ గారు, విజయ్ గారు ఆశ్చర్యంగా చూశారు. అప్పుడే విమల రూమ్ నుండి వస్తున్న రాజేశ్వరి కూడా ఆశ్చర్యపోయింది. కొడుకంటే విమలకి పంచప్రాణాలు, అలాంటి వాడిని అసహ్యంగా ఎందుకు చూస్తుంది అని వాళ్ళ వైపే చూస్తుంది. విక్రమ్ మాత్రం అక్కడున్న సోఫాలో సెటిల్ అయ్యి మొబైల్ ఓపెన్ చేసి డేవిడ్కి మెసేజ్ చేస్తున్నాడు. విమల, ఏంటి నీ బిహేవియర్? క్రిష్ ఏ తప్పు చేయలేదు అని తెలిసింది కదా అని కోపంగా అడిగారు విజయ్ గారు. విమల ఏం మాట్లాడకుండా తన రూమ్కి వెళ్ళిపోతుంటే, అమ్మా ఏమైంది, ఎందుకు నాపై కోపంగా ఉన్నావు అంటూ ఆమె చేతిని పట్టుకునేలోపు, నన్ను ముట్టుకోకు అని సీరియస్గా చెప్పింది. నేను ముట్టుకుంటే ఏమైంది అమ్మా, ఎందుకు నన్ను అంటరాని వాడిలా చూస్తున్నావు అని బాధగా అడిగాడు క్రిష్. నువ్విలాంటి వాడివి అనుకోలేదు క్రిష్ అంది కోపం అసహ్యం కలిపి. ఏం మాట్లాడుతున్నావు విమల, అర్థం కావడం లేదు నీ మాటలు అని విజయ్ గారు. క్రిష్ ఒక గే అని మీకు తెలుసా అని అడిగింది కోపంగా. ఏంటి అని అందరూ షాక్ అయితే క్రిష్ మౌనంగా ఉండిపోయాడు. విజయ్ గారు క్రిష్ వైపు చూస్తే తలదించుకొని ఉండడంతో నిజమనుకొని విమల వైపు చూశారు. ఆ అమూల్య కూడా వీడు గే అని తెలిసి బయట ఇంకొకరితో తిరిగింది. వీడి వల్లే మన కుటుంబం పరువు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చి, వీడిని చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అంటూ చేదరింపుగా క్రిష్ వైపు చూసింది. మొత్తం విన్న అన్నపూర్ణ గారు, నువ్వసలు తల్లివేనా? తన బిడ్డలో ఎలాంటి లోపం ఉన్నా కడుపులో పెట్టుకొని చూసుకుంటారు. నీలా లోపాలు ఎత్తి చూపరు. అయినా నీలో ఉన్న జీన్స్ నుండే వాడు పుట్టాడు. జీన్స్ లోపాల వల్ల వాడు ఇలా ఉండడానికి కారణం. మరి అందులో నీ తప్పు సగం ఉన్నట్టేగా అని కోపంగా అడిగారు. చి, వీడు నా కొడుకు ఏంటి? కడుపులో మోసాను అంతే, అందుకే వీడు అదిగో అక్కడుందే అది అని శ్రీనిధిని చూపిస్తూ, దానికి నా పోలికలు అస్సలు రాలేదు అంది ఆవేశంగా. విమల మాటలకి అందరూ అయోమయంలో పడ్డారు. ఏం మాట్లాడుతున్నావు విమల, నువ్వు చెప్పేది సరిగ్గా చెప్పు అన్నారు విజయ్ గారు. విమల ఏం మాట్లాడిందో అర్థమయ్యి, ఏం లేదు నాకు తలనొప్పిగా ఉంది అని తడబడుతూ చెప్పి వెళ్ళిపోతుంటే వెళ్ళనివ్వకుండా ఆపేశారు విజయ్ గారు. నిజం చెప్పు విమల, శ్రీనిధి, ఆర్యన్ నీ పిల్లలు కాదా అని సీరియస్గా అడిగారు. వాళ్ళు నా పిల్లలే, నా పిల్లలు కాదు అని ఎవరు చెప్పారు అంది. ఇప్పుడు నువ్వే అన్నావు, మర్యాదగా నిజం చెప్పు అని రెట్టించి అడిగేసరికి
ఏం చెప్పాలో తెలియక టెన్షన్గా చేతులు నలుపుకుంటూ నేల చూపులు చూస్తుంటే, నేను చెప్తాను నాయనమ్మ అని లేచాడు విక్రమ్. అందరూ విక్రమ్ వైపు చూస్తుంటే విమల మాత్రం విక్రమ్ ఏం చెప్తాడు, వీడికి నా గురించి ఎలా తెలిసింది అనుకొని చూసింది. మెయిన్ డోర్ వైపు డేవిడ్ వస్తూ విమల ఫ్రెండ్ గోపాల్ కాలర్ పట్టుకొని లాక్కొచ్చి విక్రమ్ వాళ్ళ దగ్గర పడేశాడు. గోపాల్ని చూడగానే విమలపై ప్రాణాలే పోయాయి. టెన్షన్గా అతని వైపు చూస్తుంటే నేనేం చెయ్యలేను అని సైగ చేసి తలదించుకున్నాడు. తలదించుకోవడం కాదురా, జరిగింది ఈవిడ చేసింది చెప్పు అని బేస్ వాయిస్లో అడిగాడు విక్రమ్. శ్రీనిధి, క్రిష్ విమల మోసింది, కానీ వాళ్ళు విమల పిల్లలు కాదు అన్నాడు గోపాల్. అంటే అని అడిగాడు విజయ్ గారు. వాళ్ళు అఖిల గారి పిల్లలు అన్నాడు. ఏమంటున్నావో పూర్తిగా అర్థమయ్యేలా చెప్పవయ్యా అని కరుణాకర్ గారు కోపంగా అడిగేసరికి, అఖిల గారు 2 months ప్రెగ్నెంట్. అప్పుడు చెకప్ కోసం నా వైఫ్ దగ్గరికి వచ్చింది. అప్పటికే విజయ్ గారు విమల కోసం వస్తూ వెళ్తూ ఉండేవారు. తను విజయ్ గారి రక్తం తన కడుపులో మోస్తే తనకి ఆస్తి దక్కిద్దే అనే అవకాశం ఉందని, కానీ ఎంత ప్రయత్నించినా ప్రెగ్నెంట్ కాలేకపోతున్నారు అని చాలాసార్లు నాతో చెప్పింది. ఇప్పుడు అఖిల 2 months ప్రెగ్నెంట్ అని విమలతో చెప్తే ఆవిడ పిల్లలు నా కడుపులో పెరిగే అవకాశం ఉందా అని అడిగింది. నేను ఉంది అని చెప్పాను. పైగా అఖిల గారు ప్రెగ్నెంట్ అని విజయ్ గారికి తెలియదు. అందువల్ల మాకు అవకాశం వచ్చింది. నా వైఫ్ హెల్ప్తో ఆవిడ రిపోర్ట్స్లో ప్రాబ్లం ఉందని వెంటనే హాస్పిటల్కి రమ్మని చెప్పాం. ఆవిడ దురదృష్టమో మా అదృష్టమో తెలియదు. హాస్పిటల్కి ఆవిడ ఒక్కరే వచ్చారు. నా వైఫ్తో చెప్పి అఖిల గారి కడుపులో డౌన్ సిండ్రోమ్ విమలలోకి మార్పించాను. ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉందని, అందువల్ల అబార్షన్ అయ్యింది అని అఖిల గారికి చెప్పాం. ఆ విధంగా అఖిల గారు మోయాల్సిన పిల్లలు విమల మోసి తల్లి అయింది. అంతేకాదు, ఆస్తి కోసం విక్రమ్కి డైలీ అతను తినే ఫుడ్లో డ్రగ్ కలిపేది. అది విక్రమ్పై దారుణంగా ఎఫెక్ట్ చూపించింది. అతనిలో సెక్స్ ఫీలింగ్స్ హై లెవెల్లో పెరిగిపోయాయి అని విక్రమ్ విషయంలో చేసింది ఏదీ దాచకుండా చెప్పేశాడు. విక్రమ్ డేవిడ్కి సైగ చేయగానే గోపాల్ని బయటికి లాక్కుపోయాడు. అందరూ ఇది నిజమా అబద్ధమా అని అయోమయంలో పడ్డారు. విమల ఇది నిజమా అని అడిగారు విజయ్ గారు. ఇంకా అడుగుతున్నావు ఏంటి విజయ్? నా మనవడు నిజాలు బయట పెడితే దీని కపట ప్రేమ నమ్మి నా విక్రమ్ని నువ్వు ఎన్ని మాటలు అన్నావు? పాపం వాడు ఎవరూ లేనట్టు ఒంటరిగా బయట పెరిగాడు. ఇంత ఆస్తి ఉన్నా కష్టపడ్డాడు. ఇదంతా ఈ మహాతల్లి వల్లే కదా అని కోపంగా అన్నారు అన్నపూర్ణ గారు. విజయ్ గారు ఆవిడ మాటలకి తలదించుకున్నాడు. విక్రమ్ అంటే అతనికి ప్రేమే, కానీ విమల మాయలో పడి కొడుకు ఇప్పుడు తల్లి దృష్టిలో దిగజారిపోయాడు. విక్రమ్, క్రిష్, శ్రీనిధి విమల పిల్లలు కాదు అని నీకెలా తెలిసింది అని అడిగారు కరుణాకర్ గారు. అభినయ నేను వ్రతం చేసేటప్పుడు శ్రీనిధి ట్రెడిషనల్గా రెడీ అయింది. అప్పుడు తన్ని చూడగానే మా అమ్మలా కనిపించింది. కృష్ణి, శ్రీనిధిని ఇద్దరిలో మా అమ్మ పోలికలే కనిపించడంతో అనుమానం వచ్చి ఎంక్వైరీ చేశాను. నిజాలు బయటపడ్డాయి అన్నాడు. చి, నువ్వు మనిషివి కాదు, ఏదో డబ్బు ఉంది అన్న పొగరుగా ప్రవర్తిస్తున్నావు అనుకున్నాను. కానీ డబ్బు కోసం నా మనవడిని చంపాలని చూశావు. నీలాంటి దాన్ని చంపేసినా పాపం లేదు అన్నారు అన్నపూర్ణ గారు. ఆ పాపం మనకెందుకు నాయనమ్మా, జీవితాంతం జైల్లో చిప్పకూడు తినేలా నేను చేస్తాను. మా అమ్మకి అబార్షన్ అయింది అని డిప్రెషన్లోకి వెళ్ళి చనిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే మా అమ్మ చావుకి కారణం ఇదే అని పోలీసులు రావడంతో తీసుకువెళ్ళండి అని వాళ్ళకి సైగ చేశాడు. పోలీసులను చూడగానే ఫాస్ట్గా విజయ్ గారి కాళ్ళపై పడిపోయి, సారీ విజయ్, ఇదంతా చేసింది ఆస్తి కోసం కాదు, నీపై ప్రేమతో నీతో కలిసి హ్యాపీగా ఉండాలని. ప్లీజ్, నీ నుండి నన్ను దూరం చేస్తున్నారు, వద్దని చెప్పు అని ఏడుస్తూ అడిగింది. విజయ్ గారు ఏం మాట్లాడకుండా విమలకి దూరం జరిగి ఆయన రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకున్నారు. విజయ్, ప్లీజ్ హెల్ప్ చేయి, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని పిచ్చి పెట్టినట్టు అరుస్తుంటే 2 లేడీ కానిస్టేబుల్స్ వచ్చి విమలని లాక్కుపోయారు. విమలలో ఒక క్రిమినల్ దాగి ఉందని తెలియగానే రాజేశ్వరికి భయం వేసింది. ఇన్ని రోజులు విమలకి సపోర్ట్ చేసినందుకు ఏమంటారో అని టెన్షన్ పడింది. ఇక నుండైనా వీళ్ళ విషయంలో జోక్యం చేసుకోకూడదు అనుకుంది. ఏడుస్తున్న శ్రీనిధిని చూసి దగ్గరికి రమ్మని సైగ చేశాడు. ఒక్క అడుగులో విక్రమ్ను చేరి హత్తుకొని ఏడ్చేసింది. క్రిష్ కూడా ఆ హగ్లో జాయిన్ అయ్యాడు. ఏడుస్తున్న తమ్ముడు చెల్లిని ఓదార్చుతూ, సారీరా, మీ గురించి నేను ముందే పట్టించుకొని ఉంటే ఇన్ని రోజులు మనం దూరం ఉండేవాళ్ళం కాదు. తప్పు నాదే. నా లోకంలో నేను ఉంటూ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశాను అన్నాడు. ఆవిడ చేసిన దానికి నువ్వేం చేస్తావు అన్నయ్య? నువ్వేమీ కావాలని మమ్మల్ని దూరం పెట్టలేదు కదా అన్నాడు క్రిష్. నీలో ఈ మార్పు రావడానికి కారణం వదిన అన్నయ్య.
నువ్వు నమ్మినా నమ్మకపోయినా వదిన చాలా మంచిది. తను నీ లైఫ్లోకి వచ్చినప్పటి నుండి నీలో నేను చాలా మార్పులు చూశాను. ప్లీజ్ అన్నయ్య, వదిన ఎక్కడున్నా తీసుకురా అంది శ్రీనిధి. అవును విక్రమ్, అభినయతో వస్తేనే నేను నీతో మాట్లాడేది, లేదంటే నీ మొహం కూడా చూడను అని కోపంగా చెప్పి రూంలోకి వెళ్ళిపోయారు అన్నపూర్ణ గారు. నేను ఆ పని మీదే ఉన్నానురా, తప్పకుండా మీ వదినతో వస్తాను అని డేవిడ్ని కార్ తీయమని చెప్పి కేర్ఫుల్గా ఉండండి అని క్రిష్కి శ్రీనిధికి చెప్పి రుద్ర కాల్ చేస్తూ బయటికి వెళ్ళాడు. అప్పుడే విమల పని అయిపోయిందని అస్సలు అనుకోవద్దు. విమలకి ఇంకా ముందు ముందు ఫ్యూచర్లో టార్చర్ ఉంటుంది. అది లాస్ట్లోనే చూపిస్తా, ముందులో అయితే అస్సలు చూపిను. ఇంకోటి ఏంటంటే ఆగాగి చెప్తున్నందుకు సారీ, ఎందుకంటే పిల్లలు ఫుల్గా ఇంట్లో ఆడుతున్నారు సండే కాబట్టి, అందుకనే ఫుల్గా డిస్టర్బెన్స్, అందుకే కట్ 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 అయ్యి వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.